ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా 19-24 కాలంలో 99,413.5 కోట్ల మొత్తం విక్రయంలో రిటైల్ అవుట్లెట్లు 2014-24 కాలంలో 615 కోట్లు మాత్రమే డిజిటల్ విధానంలో నమోదైంది అధ్యక్ష. తీసుకున్న చర్య అధ్యక్ష సమర్థవంతమైన పనితీరు ఉండేలా చూడటానికి ఒక నియంత్రణ రేఖను అమలు చేసేలా నిషేధం అండ్ అబ్కారీ శాఖని పునర్వ్యవస్థీకరించడం జరిగింది అధ్యక్ష. దానికోసమే గతంలో వాళ్ళ చేతుల్లో ఉంచుకోవడం కోసం సెబ్ అని పెట్టి మొత్తం డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 70% ఎక్సైజ్ లో ఉన్నటువంటి సిబ్బందిని మొత్తాన్ని కూడా వాళ్ళని సెబ్ అని పెట్టి వాళ్ళకి అర్హత వాళ్ళు అధికారం లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 70% మందిని మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ఎందుకంటే ప్రొహిబిషన్ చేయాల్సినటువంటి శాఖను తీసుకెళ్లి నిర్వీర్యంగా వాళ్ళని పక్కన పెట్టేయడం జరిగింది. అలాగే మాన్యువల్ గా గతంలో మాన్యువల్ గానే ఆర్డర్ అండ్ సప్లై ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఓఎఫ్ఎస్ ద్వారా ఉంచడం నుండి పారదర్శకంగా ఆటోమేటిక్ సిస్టమ్ జనరేట్